హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ 10 ఎగ్జాంపుల్స్ చూస్తాం స్ట్రింగ్ ఫంక్షన్స్ మీద. సో, ముందుగా డెఫినేషన్ ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్డ్ టు మ్యానిపులేట్ అండ్ ప్రాసెస్ స్ట్రింగ్ డేటా. దీస్ ఫంక్షన్స్ హెల్ప్ ఇన్ టాస్క్స్ సచ్ యాజ్ మోడిఫైయింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అండ్ సెర్చింగ్ అండ్ ఫార్మాటింగ్ టెక్స్ట్ ఇన్ ఏ క్వెరీస్ అనమాట. సో కీ ఫీచర్స్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటంటే manipulating text, extracting the data, replace or modifying the data, సో అనలైజింగ్ ద స్ట్రింగ్స్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్లో కంకాట్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో కంకాట్ అంటే దీన్ని జాయినింగ్ ద స్ట్రింగ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, యూజ్ టు జాయిన్ మల్టిపుల్ స్ట్రింగ్స్ టుగెదర్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇందులో నేను సింగిల్ కొటేషన్స్లో స్ట్రింగ్ని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను హలో అనేది ఒక స్ట్రింగ్ ఇస్తాను, కామా ఇక్కడ నేను స్పేస్ యాడ్ చేస్తున్నాను, అగైన్ కామా ఇచ్చి అగైన్ సింగిల్ కొటేషన్స్లో ఇంకో స్ట్రింగ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, హలో వరల్డ్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ టీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుందో చూడండి. సో ఇక్కడ అవుట్పుట్లో హలో వరల్డ్ అని వచ్చింది. సో 1 or 2నే కాదండి, మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అగైన్ నేను స్పేస్ని యాడ్ చేస్తున్నాను, నేను కామా యాడ్ చేసి ఇంకో స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఎస్క్యూఎల్. ఒకవేళ నేను ఈ క్వెరీ రన్ చేస్తే మనకు ఈ 3 స్ట్రింగ్స్ యాడ్ అవుతుంది, హలో వరల్డ్ ఎస్క్యూఎల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ స్ట్రింగ్స్ ఫంక్షన్స్లో లెంత్ అనమాట. ఒక స్ట్రింగ్కి లెంత్ ఫైండ్ చేయడం అనమాట. సో ఫైండ్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను సింగిల్ కొటేషన్స్లో ఒక స్ట్రింగ్ని ఇస్తున్నాను, హలో ఎస్క్యూఎల్. సో ఇది స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ క్వెరీ రన్ చేసే దీని లెంత్ ఎంత వస్తుందంటే హెచ్ అంటే 1, ఈ అంటే 2, 3, 4, 5, స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది కాబట్టి 6, 7, 8, 9. సో హెలో ఎస్క్యూఎల్ అనే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అంటే ఇక్కడ చూడండి అవుట్పుట్లో 9. ఓకే, సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్లో ఇప్పుడు మనం లోయర్ అనే ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను ఇక్కడ లోయర్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది డెఫినేషన్లో ఉన్నట్టు చేంజెస్ ఆల్ లెటర్స్ టు ద లోయర్ కేస్ అనమాట. సో ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్లో అప్పర్ కేస్లో స్ట్రింగ్ని ఇస్తున్నాను అనమాట. సో హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ క్వెరీని రన్ చేస్తే ఈ హలో వరల్డ్ అనేది మనకి లోయర్ కేస్లో వస్తుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్లో హలో వరల్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అప్పర్ అనమాట. సో ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో నేను సింగిల్ కొటేషన్స్లో ఇప్పుడు నేను లోయర్ కేస్లో ఇస్తున్నాను లెటర్స్, హలో వరల్డ్ అని. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే ఏమవుతుంది, ఈ లోయర్ కేస్లో ఉన్న లెటర్స్ అన్నీ అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి అవుట్పుట్లో హలో వరల్డ్. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ సబ్స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ సబ్స్ట్రింగ్కి డెఫినేషన్ చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఏ పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ బేస్డ్ ఆన్ ద పొజిషన్. సో ఇక్కడ మనము సెలెక్ట్ స్టేట్మెంట్లో పారామీటర్స్లో మనము పొజిషన్ అనేది పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ సబ్స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాను, సబ్స్ట్రింగ్. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాను. స్ట్రింగ్ ఏంటంటే డేటాబేస్ అని ఇస్తాను, డేటా బేస్ కామా. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వాలన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను అనుకోండి, కామా యాడ్ చేసి అగైన్ నేను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ఎక్స్ట్రాక్ట్ అనే పారామీటర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ఒరిజినల్ స్ట్రింగ్ నుంచి 5 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను 5 ఇస్తాను. సో ఈ స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి డి అనేది ఫస్ట్ పొజిషన్ అండ్ ఏ అనేది సెకండ్ పొజిషన్ అనమాట. అలాగే టీ అనేది థర్డ్ పొజిషన్ అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు నేను 2 ఇచ్చాను కాబట్టి ఈ సెకండ్ పొజిషన్ నుంచి మనకి 5 క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే ఏ, టీ, ఏ, బి, ఏ. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది 5 క్యారెక్టర్స్ అనమాట. ఈ 5 క్యారెక్టర్స్ మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తాయి. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ అవుట్పుట్లో చూసారా, ఓన్లీ 5 క్యారెక్టర్సే వచ్చాయి. ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే 2 అని ఇచ్చాను కాబట్టి సెకండ్ పొజిషన్ నుంచి 5 క్యారెక్టర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 1, 2, 3, 4. సో బి అనేది స్టార్టింగ్ పొజిషన్ అనేది 5 అనమాట. నేను 5, 5 అని ఇస్తాను. అప్పుడు మనకి అవుట్పుట్లో ఓన్లీ బేస్ అనేది మాత్రమే వస్తుంది.
ఇక్కడ చూడండి BASC బేస్ మాత్రమే వచ్చింది. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెఫ్ట్ అనే ఫంక్షన్ అనమాట. సో ఈ లెఫ్ట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే గెట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. సో ఎక్స్ట్రాక్ట్స్ ద ఫస్ట్ n క్యారెక్టర్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ n క్యారెక్టర్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సెలెక్ట్. సో ఇక్కడ నేను లెఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను సింగిల్ కొటేషన్స్లో ఒరిజినల్ స్ట్రింగ్ని ఇస్తున్నాను. ఏంటంటే నేను డేటాబేస్ అని ఇస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేదానికి 4 అని ఇస్తున్నాను. ఇక్కడ కామా యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ మనకి అవుట్పుట్లో వస్తాయి. DATA డేటా అని వచ్చింది. ఓకే. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్ స్ట్రింగ్ ఫంక్షన్ అనమాట. సో ఇది డెఫినేషన్ చూడండి. ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ n క్యారెక్టర్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో ఇందాక లెఫ్ట్ ఫంక్షన్ లాగానే ఇది రైట్ ఫంక్షన్ అనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్లో n అంటే మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్పెసిఫై చేయాలి. సో అది ఎలా అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను సెలెక్ట్, ఇందులో నేను ఈ రైట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఒక స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డేటాబేస్ అనే ఇస్తాను. డేటాబేస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మనం స్పెసిఫై చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా 4 అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం రైట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రింగ్లో రైట్ సైడ్ నుంచి 4 క్యారెక్టర్స్ని కౌంట్ చేసుకుంటుంది. E అంటే 1, S అంటే 2, A అంటే 3, B అంటే 4 అనమాట. సో ఈ 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇప్పుడు మనకి అవుట్పుట్లో వస్తాయి. సో ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేస్తే ఇక్కడ చూడండి BASC మాత్రమే వచ్చింది. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్లో ట్రిమ్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఒకవేళ మనము ఇచ్చిన స్ట్రింగ్లో బోత్ సైడ్స్ కానీ స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని రిమూవ్ చేసింది. సో ఇక్కడ నేను ఒకసారి చూడండి ట్రిమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో సింగిల్ కొటేషన్స్లో SQL అని ఇచ్చాను. సో SQL కంటే ముందు స్పేసెస్ ఇచ్చాను అండ్ SQL తర్వాత కూడా స్పేసెస్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తాను. కానీ మీరు అవుట్పుట్లో అబ్జర్వ్ చేయండి ఈ స్పేసెస్ అనేది రిమూవ్ అయ్యాయి. ఒకవేళ మీరు ఈ ట్రిమ్ ప్లేస్లో ఈ ట్రిమ్ కంటే ముందు మీరు క్యాపిటల్ L అని ఇస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఒకసారి నేను ఈ క్వెరీ రన్ చేసి చూపిస్తాను. మనం ఇచ్చిన ఒరిజినల్ స్ట్రింగ్లో లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది కానీ ఇది రిమూవ్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ నేను R ట్రిమ్ అని ఇస్తాను. సో ఇది L స్ట్రిమ్ లాగానే రైట్ సైడ్ ఉండే స్పేస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఒకసారి ఈ క్వెరీ రన్ చేస్తాను. ఇది రైట్ సైడ్ ఉన్న స్పేస్ని రిమూవ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ అలానే ఉంచేస్తుంది. సో అది మీకు అర్థం అవడానికి నేను స్పేస్ అలానే ఉంచేస్తాను. ఇక్కడ చూడండి అవుట్పుట్లో SQL కంటే ముందు కొంచెం స్పేస్ ఉంది. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీప్లేస్ ఫంక్షన్ అనమాట. సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్లో రీప్లేస్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో రీప్లేస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను హెలో SQL అని ఇస్తున్నాను. ఒరిజినల్ స్ట్రింగ్ హెలో SQL. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ హెలో SQL అనే దాంట్లో SQL తీసేసి హలో MySQL అని పెట్టాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఓల్డ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. SQL ప్లేస్ని నేను MySQL అని కన్వర్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ హెలో SQL ప్లేస్లో ఈ SQL ప్లేస్లో మనకి అవుట్పుట్లో MySQL అని వస్తుంది. సో ఇక్కడ చూడండి హెలో SQL ప్లేస్లో మనకి హెలో MySQL అని వచ్చింది. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ రివర్స్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తారంటే నేను ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో రివర్స్ అని ఇచ్చాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఒక స్ట్రింగ్ని ఇస్తున్నాను. MySQL అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే రివర్సెస్ ద స్ట్రింగ్ అనమాట. MySQL అనేది రివర్స్లో వస్తుంది. అంటే L ఫస్ట్ వస్తుంది, తర్వాత Q, తర్వాత S, Y, M అని వస్తుంది. సో ఇప్పుడు నేను క్వెరీ రన్ చేస్తే మీకు అవుట్పుట్లో చూడండి MYSQL అని వచ్చింది. సో ఒకవేళ మీరు ఏదైనా టేబుల్లో ఉన్న డేటాని ఏదైనా టేబుల్లో ఉన్న కాలంకి మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ అప్లై చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఇక నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. సో ఈ టేబుల్లో మనకి ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ అండ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు టేబుల్లో ఉన్న కాలంకి స్ట్రింగ్ ఫంక్షన్స్ అప్లై చేయాలంటే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఈ నేమ్ అనే కాలంని ఇస్తున్నాను. నేమ్ ఫ్రమ్
టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇక్కడ నేను అప్పర్ అనే ఫంక్షన్కి అలియాస్ నేమ్ అప్పర్ కేస్ అని ఇస్తాను. సో ఒకసారి నేను ఈ క్వెరీని రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ అప్పర్ కేస్ అనే కాలంలో ఉన్న నేమ్స్ అన్నీ అప్పర్ కేస్లో వచ్చాయి లోవర్ కేస్ నుంచి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.